హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మనకి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న సాయి బృందావనం. ఈ సాయి బృందావనంకి అయితే హైదరాబాద్ నుండి వెళ్ళడానికి అయితే మనం విజయవాడ హైవేలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విజయవాడ హైవేలో బాటసింగారం దగ్గర అయితే మనం లెఫ్ట్ సైడ్లో లోపలికి కనుక వెళ్తే మనకి అయితే ఈ రూట్ అయితే మనకు కనిపిస్తుంది. మనకి సాయి బృందావనం అయితే మనకి దేశ్ముఖ్ విలేజ్లో అయితే ఉంది అండి. ఈ రూట్లో వెళ్తుంటే మనకి ఇలా నిజాం కాలేజెస్ కూడా కనిపిస్తాయి. ఈ కాలేజ్ దాటిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మనకి అయితే ఈ సాయి బృందావనం ఉంటాయి. అక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని అయితే నిర్మించడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో. అలాగే మనకి ఇంకా రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. బస్సు రూట్ కూడా మనకి ఇక్కడ సాయి బృందావనం వరకు అయితే మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా బస్ అయితే ఇక్కడి వరకు వచ్చి వెళ్తుంది సిటీ నుండి. సో మనకి ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా అయితే మనకి సాయిబాబా టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. మేస్తాంది తర్వాత వచ్చి గుడ్లు తీసుకో సామి నువ్వు చాలా ఉంటాయి అటు పక్క నుంచి అంటే చూడు మా ఇక్కడ ఇప్పుడు ఇటు దిగేటప్పుడు అటు సైడ్ మళ్ళీ ఇటే దిగుదాం మన ఆపేది పార్కింగ్ ప్లేస్ అయితే ఫుల్గా ఉన్నది స్వామి. అష్టభుజి దేవాలయము సాయి బృందావనం. సో ఈ సాయి బృందావనంలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇందులోకి వచ్చేప్పుడు అయితే మనం ఇంకా ఈ రూట్లోనే మనం అయితే అయ్యప్ప టెంపుల్ అది కూడా చాలా ఫేమస్. అలాగే మౌంట్ శంబాలకు కూడా వెళ్ళొచ్చు. టెంపుల్ పార్కింగ్ ప్లేస్తో సహా ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. భక్తులు మీ శక్తి కొలదు ధన వస్తు కానుక రూపంగా విరాళాలు అందించి తగు రుసుము పొంది నూతన దేవాలయ నిర్మాణానికి సహకరించ ప్రార్థన. అయ్యో ఇంకెట్లా వదిలేస్తారు అనుకున్నాడు. ఎందుకన్నా ఇంకో నీ వైపు ఇంకో నిన్న న్యూస్ చూసి భయపడ్డాడు. న్యూస్ అట్లా చూపిస్తా అది ఈ సీజన్లో. ఓం నమ శివాయ. శివుడు శివుడు
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి. ప్రతిరోజు మధ్యాహ్నం 1 అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. విశ్వశాంతి సాయి సేవ ప్రచార్ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ధ్యాన కేంద్రం, వృద్ధాశ్రమం, పురుషుల వృద్ధాశ్రమం. సో గుడి అయితే ముందు ఇక్కడ ఉండేది, ప్రజెంట్ అయితే పెద్దగా అక్కడైతే కట్టడం జరిగింది. ఓకే. సో ఈ గుడి అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడైతే దుని పూజ జరిగే ప్రదేశం అండి ఇది. సాయిబాబా గుళ్ళో అయితే ప్రతి సాయిబాబా గుళ్ళో దుని పూజ ప్రదేశం అయితే ఉంటుంది. చుట్టుపక్కల అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంది. ఇదైతే ఓల్డ్ టెంపుల్ అండి. దీని బ్యాక్ సైడ్లోనే కొత్త టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈశ్వరా పరమేశ్వరా. మహాలక్ష్మి. దక్షిణామూర్తి. జై అయ్యో అలివేలు మంఘ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి.
రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి. శివపంచాయతనం. శ్రద్ధాసహం మమ సకుటుంబం. జై జై జై. దేవాత్మజం శరణం గచ్చ దేవతా శరణం దేవ శరణం గచ్చామి పుణ్యం ఫలం ప్రదాయకం దేవ శరణం. సద్గురు సాయి బాబా Om Jai Shri Sai Jaya Jaya Sai. Om Jai Shri Sai Jaya Jaya Sai. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జై సాయిరామ్. నాకు పరిపూర్ణం కాదప్పుడు అయిపోయిన తర్వాత అయితే దర్శనం. ఇక్కడ 2-3 షాప్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా, ఏమైనా కొందాం అనుకుంటే. ఆయన మూడుని బట్టి గోమాతలు, నందీశ్వరుడు.
పున్నయ్యప్ప. ఇక్కడ భోజనాలు 1 గంటకి జరుగును. రోజు 1 o'clock వరకు వచ్చిన భక్తులకు అలాగే వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా భోజనాలు అయితే ఈ ఏరియాలో ప్రిపేర్ అయితే చేయబడతాయండి. ఏం కర్రీ బాపు ఎలా? దోసకాయ కూర అయితే వండుతున్నాడు ఈ రోజు కోసం. సో కూర్చొని తినడానికైతే ఇలా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇలా ప్లేట్లు కానివ్వండి. శ్రీమతి ఉమాదేవి సాయి భక్తురాలు. సాయిరామ్ సేవ. ఎక్కడే ఉంటారమ్మా? సేవనా మీరు? ఇలా పచ్చని చెట్లతో అయితే చల్లని వాతావరణం, ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ టెంపుల్తో పాటు వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 1 day ఫ్యామిలీతో అయితే వెకేషన్ లాగా వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా తెచ్చుకోని అవసరం లేదు. వాటర్ అయినా ఫుడ్ అయినా అన్నీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఒక డే అనేది స్పెండ్ చేయవచ్చు ఇక్కడ. సో మీరు డొనేషన్స్ అయితే ఇవ్వదలుచుకుంటే మాత్రం ఇక్కడ డొనేషన్ కోసం కౌంటర్ అయితే ఉంది. డొనేషన్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. ఎవరికి చెప్తాను? పో తెచ్చుకోపో, బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని తిను. మా అయ్యప్ప ఇస్తాడు. అరే పోతలేదా? ఆయనే కాదు, ఆ తెచ్చిన ఆయనే పెద్ద ఆయన కదా. మామిడి చెట్లు. సాయి బృందావనం దత్తాత్రేయ స్వామి మరియు గోశాల. శరణం అయ్యం శరణం దత్తాత్రేయ స్వామి. ఇలా చిన్న చిన్న పార్కులు అయితే ప్రతి ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగబంధం సాయిబాబా. స్వామియే శరణమయ్యప్ప. స్వామి విష్ణుమూర్తి, సాయిబాబా. జై సాయిరామ్. నాగబంధం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ స్వామి. ఇక్కడికి బస్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మధ్యలో సాయిబాబా, అలాగే నాగదేవత టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ గుట్టలో అయితే కొబ్బరి చెట్లు భలే పెట్టిల్లబ్బా. అయ్యో ఇదేంటిది, చెరువా? సో ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసం అయితే కోనేరునైతే నిర్మించడం జరిగింది. నాగబంధం కూడా నిర్మించడం జరిగింది. స్వామియే శరణం శరణపునయ్యప్ప. నాగబంధం స్వామి శరణం యం శరణం శరణం.
అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఇలా శక్తి పీఠం అయితే ఉంది. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. వినాయక టెంపుల్. ఈత కొడతారు కారుకొచ్చా అయ్యప్ప. జయ హనుమాన్. శ్రీ హనుమాన్. ఇక్కడ నవగ్రహాలు. జై హనుమాన్. బృందావనం సాయి బృందావనం.